తేజాబాయ్ కూడా తేజాబాయ్ గురించి ఇంకా వేరే విషయం అది. ఇంకా ఆయన నెక్స్ట్ లెవెల్. ఆయన ఎంత టార్చర్ పెట్టినామో కానీ ఆయన ప్రతిదీ ఎంజాయ్ చేసుకుంటూ చేసిండు. ఆయన సూపర్ హీరో, ఆయన నిజంగానే సూపర్ హీరో. అంటే మేజర్ సక్సెస్ ఎక్కడ ఉంటుందంటే, అంటే మన మన ప్రోడక్ట్ వాల్యూ తెలియడానికి ఎప్పుడైతే కస్టమర్ మళ్ళీ రీవిజిట్ చేస్తున్నాడంటే ఆ ప్రోడక్ట్ వాల్యూ గొప్ప. ఇక్కడ కూడా అంతే, ఒక మేకర్ మళ్ళీ మీకు అవకాశం ఇచ్చి, మళ్ళీ ఒక హీరో కానీ మళ్ళీ అవకాశం ఇస్తున్నాడంటే అక్కడే మీ ప్రోడక్ట్ చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్ అని అర్థం. అవును, నాకు అవార్డు రావడానికి రీజన్ కూడా నా హీరోసే. నాతోనే ఎవరైతే 10 మంది హీరోలు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారో, రవితేజ గారు కానీ, శౌర్య అన్న కానీ, ఆకాష్ కానీ, కిరణ్ కానివ్వండి, అల్ల నరేష్ గారు కానివ్వండి, ఆది అన్న, శర్వ అన్న, వీళ్ళందరూ చెప్పండి. సో యాక్చువల్లీ కొంచెం హనుమాన్ గురించి కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం అసలు, బికాస్ ఆ మేకింగ్ ఎలా జరిగింది ఇవన్నీ మాకు తెలియదు. సో బేసికల్లీ సూపర్ హీరో కాంబినేషన్ వచ్చేసరికి అంటే ఎలా కంపోజ్ చేస్తారంటే, నార్మల్ ఫైట్స్ వేరేగా ఉంటాయి, కొంచెం అన్బిలీవబుల్గా ఉండే ఫైట్స్ అయితే మనం బాలయ్య గారి ఎక్కువ చూస్తాం కానీ బాలయ్య బాబు గారి అందరికీ అవి సాధ్యం కాదు.